అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే చీని గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఆ, ఆ, అధ్యక్ష అంటే పార్టీ నేత, ప్రభుత్వ అసెంబ్లీలో ప్రస్తుతానికి ఆయన ప్రతిపక్ష నేతగా హోదా కావాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్తారు. తర్వాత ఈ అసెంబ్లీని రద్దు చేయండి అని చెప్పేసి గవర్నర్ దగ్గరికి వెళ్తారు. తర్వాత కేంద్రంలో అంటే ఢిల్లీకి వెళ్ళేసి ఈ రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, 36 మందిని చంపేశారు వచ్చిన 1 మంత్లో అన్నారు. సో ఏంటి ఇందులో ఎంతమంది దళితులు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు, ఏంటి సార్ ఇందులో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా, ఏమైనా నాటకాలు ఉన్నాయంటారా? ఢిల్లీ వీధుల్లో ఇందులో నిజమెంత? అలాగే రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు గత 10 రోజులుగా భయంకరంగా న్యూస్లో ఉన్నటువంటి ఏటు నేత, ఈయన రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బులు తింటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అలిగేషన్స్ వేశారు. ఇమ్మీడియట్గా చైర్మన్ గారు, రాజ్యసభ చైర్మన్ గారు ఇమ్మీడియట్గా రాజ్యసభ స్పీకర్ గారు, ఆ, మీరు అలిగేషన్స్ ప్రూవ్ చేయకపోతే, సాయంత్రంలో ప్రూవ్ చేసుకోకపోతే మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మేము ఇది యాక్షన్ తీసుకుంటామని చెప్పి అన్నారు. ఏంటి ఈ ఢిల్లీలో జరుగుతున్న నాటకాలు ఏంటి? ఈ వైసీపీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు ఏంటి? ఏంటి వాళ్ళు ప్రతిపక్ష అంటే ఇండియా కూటమితో కలవడానికి వెళ్ళారా, లేకపోతే ఆ, వాళ్ళ పార్టీని ఏమైనా సేల్ కోసం వెళ్ళారా, లేదంటే ఇంకో సైడు అమిత్ షా గారిని కలిశారు, ఆ, మిగతా కేంద్ర మంత్రులు కూడా కలుస్తున్నట్టున్నారు. అంటే అమ్మకానికి వెళ్ళారా, లేకపోతే ఇండియా కూటమితో చేతులు కలపడానికి వెళ్ళారా, లేదంటే నిజంగానే వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి వెళ్ళారా, లేదంటే 36 మంది చనిపోయారని చెప్పేసి వాళ్ళకి ఆ, వాళ్ళ కోసం వెళ్ళారా? ఒకవేళ 36 మంది చనిపోయింటే వాళ్ళ దళితులు ఎంతమంది? మీరేం చేస్తున్నారు ఒక దళిత ఉద్యమ నేతగా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు జరుగుతున్నాయి, వైసీపీ కార్యకర్తలు బతికే పరిస్థితి లేదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని నెత్తి నోరు కొట్టుకొని అక్కడున్న మీడియాకి చెప్పడం కానీ, లేదా ఆయన దగ్గరకు వచ్చుతున్న నాయకులకు చెప్పడం కానీ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు శ్రీని గారు? అరాచకాలు నిజంగా జరిగితే చేస్తున్నట్టు అనుకుంటున్నారా, లేదా దీని వెనక ఏమైనా ఉద్దేశం ఉందా? నేను ఒక మాట చెప్తాను శ్రీని గారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు 35 మంది మీద హత్యలు జరిగినాయి, ఒక 36 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఒక 1000 కార్యాలయాలు ధ్వంసం చేశారు. ఇదంతా కూడా మీరు గతంలో చిన్నప్పుడు ఒక మాట వినుంటారు, ముందటి కాళ్ళకు బంధం అని చెప్పిన మాట వినున్నారా? అంటే రాబో పరిణామాలను ముందుగానే గ్రహించి ఒక ఒక ఆత్మరక్షణ ఆయుధాన్ని చేపట్టాడు ఆయన. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా కూటమి పార్టీ మీద ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు 5 ఏళ్ళు వైసీపీ విధ్వంసం మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ చర్యలకి చంద్రబాబు నాయుడు గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ 5 ఏళ్ల విధ్వంసంలో ఒక రాజకీయ పార్టీ నాయకులే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోనే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సీని గారు, ఒక రాజకీయ నాయకుడు ఒక 50 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఆక్రమించుకుంటే సంబంధిత డిపార్ట్మెంట్ సంతకం లేకుండా ఆక్రమించుకోడుగా పరదాలు తీసుకెళ్ళిపోయి పంచుతారా ఏంటి? వీళ్ళే కప్పుతారా ఏంటి ఈ భూమి నాదని? ఈ రోజున మధ్యంలో కుంభకోణం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుగా చెప్తున్నారు. వెళ్ళిపోయి బ్రాంచ్ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు ఏంటి? అక్కడ ఒక ఆఫీసర్ చేస్తుంటాడుగా ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా. అంటే ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వీటన్నిటి మీద కూడా చర్యలు వస్తాయి. ఈ చర్యలు భవిష్యత్తులో తీసుకునే చర్యలు కూడా రాకుండా ఓటమి పార్టీనే భయపెట్టాలి. భయపెట్టడం కోసమే ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి రాజధాంతం చేస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి కాస్త సాంప్రదాయ రాజకీయ నాయకుడు, కొద్దిగా మితవాది, కాస్త జాలి దయ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన కట్టడి చేయటం కోసం మీకు ఒక మాట కూడా చెప్తా. మొన్న అసెంబ్లీకి వెళ్తున్నాడు, ప్లే కార్డ్స్ పట్టుకున్నాడు. ప్లే కార్డ్స్ని అసెంబ్లీకి అనుమతించారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే అనుమతించలేదు అనుకోండి, ప్లే కార్డ్స్తో అసెంబ్లీకి రానిస్తారా? పోలీసులు ఆపారు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి?
అది ఏయ్ మాధవరావు, ఏయ్ మాధవరావు అని మధుసూ చెప్పని మధుసూదన్ రావు. మధుసూదన్ రావు, మధుసూదన్ రావు నీ సంగతి చూస్తా అని అరిచాడు. ఇక్కడే డౌట్ ఉంది సార్. అంటే స్క్రిప్ట్ లో అలా రాశారేమో, అంటే అక్కడ కూడా మధుసూదన్ రావు అని చెప్పి పేరు రాసేమని చెప్పేసి, అంటే అక్కడ ఉన్నారో లేదో కూడా తెలియకుండా రాశారేమో. కాదు సార్, కాదు, మీరు గమనించండి, మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఏమన్నారంటే నిన్న, చంపితే నన్ను చంపండి, నా కార్యకర్తలను వదిలేయండి, నన్ను చంపండి, నన్ను చంపండి, నా కార్యకర్తలను వదిలేయండి. ఇప్పుడు ఈ స్లోగన్ తీసుకెళ్తున్నాను, లేదా రెడ్ బుక్ రాజ్యాంగం స్లోగన్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్ల సంగతి పక్కన పడేశారు. 40% ఓట్లు నాకు వచ్చినాయి, ఈ 40% ఓట్లు నాకు చాలు, ఇదే నా బలం, మళ్ళీ 29లో నేను అధికారంలోకి వస్తానని చెప్పి కార్యకర్తలకి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులు ఎటుగుడు ఉండరు, 11 మంది ఎంపీలు ఉండరు, 11 మంది ఎమ్మెల్యేలు ఉండరు, 4 ఎంపీలు ఉండరు, ఆ 8 మందో 9 మందో రాజ్యసభ సభ్యులు కూడా ఉండరు. వీళ్ళు నిశ్చేష్టులు అయ్యే ఉంటారు, వీళ్ళ మూలాన పని ఏమవ్వదు. ఏ పార్టీకైనా అవసరమైన వాడు లేదా కండ గుండె నెత్తురు కార్యకర్తే. కార్యకర్తలు బతికితేనే పార్టీలు బతుకుతుంది. నాయకులు ఉండొచ్చు, పోవచ్చు, ఓడొచ్చు, అది ఏ పార్టీ అయినా సరే. మీకు తెలిసిన సత్యం కాకపోతే ఇది. ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలే బతికిస్తారు. తెలుగుదేశాన్ని బతికించింది కార్యకర్తలే, జనసేన బతికించింది కార్యకర్తల అభిమానులే, భారతీయ జనతా పార్టీని బతికించుకుంటూ వాళ్ళే. నాయకులే ఉన్నారు, నాయకులే ఉంది, నాయకులు ఇటు అటు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్యకర్తల నమ్మకాన్ని కూడగట్టడం కోసం, ఈ కార్యకర్తలకి తన బలం ఉండటం కోసం అని చెప్పేసి నన్ను చంపండి అని చెప్పేసానని ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్టుగా కార్యకర్తల కోసం ఒకటి. 2, భవిష్యత్తులో కూటమి పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటే తన వరకు నీళ్లు వస్తే ఒక ఆత్మరక్షణ ఆయుధంగా కూడా వాడటం కోసం ఈ పని చేస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు జరిగినాయా, ఎన్ని జరిగినాయి అని అంటే, మీరు గతంలో మనం ఎన్నోసార్లు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కనీసం 10-15 డిబేట్లు చేశాం. ఇంకోండి శ్రీని గారు, ఇది పిడికడి ఆత్మగౌరవం కోసమని మేము రాష్ట్ర వ్యాప్తంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు ఇలా పట్టుకొని వాడవాడన మీటింగ్లు పెట్టి మాకు ఊపిరి ఆడటం లేదు, వీ కాంట్ బ్రీత్ అని, ఇదిగో డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, శిరోమణన వరప్రసాద్, గుంటూరు రమ, అబ్దుల్ సలాం ఇలా పెట్టుకొని ఏం చెప్పాం మేము? ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, దళిత గిరిజన బహుజన మైనార్టీ సోదరులారా, సంఖ్యలు వేసిన వాడినే వచ్చి సంఖ్యలు తీయమని అడగటం కంటే మన సత్తా పెంచుకొని వాటిని ఛేదించటం మంచిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన సూక్తులు పెట్టుకుంది. అంటే ప్రజలకు ఏం చెప్పాం మేము? మనకు సంఖ్యలు వేసినన్ని వాడినే సంఖ్యలు తీయమని బతిమలాడటం కంటే వాటిని ఛేదిద్దాం, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేద్దాం అనే సందేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పెట్టిన గ్యాలరీలో ఈ ఫోటోలు కూడా పెడితే బాగుంది. వీటిని ఏమంటారు? ఇది అరాచక పరిపాలన కాదా? ఇవి హత్యలు కావా? దాదాపు 6,000 పైచిలకు దాడులండి. నేను ఇంకా ప్రతిపక్ష పార్టీలని నాయకులను అరెస్ట్ చేశారని చెప్పని ఇంకా నేను వాటి సంగతి పోట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు, దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు, ధూళిపాల నరేంద్ర అరెస్ట్ చేశారు, పెయ్యావుల కేశవన్ అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు, ఆఖరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయని వాళ్ళు ఎవరు? ఈ రోజున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కేసులు ఉన్న వాళ్ళు ఒకసారి లేకపోండి అంటే సభంతా లేచింది. సభంతా లేచిందండి. 80-90 మంది 80-90% ఎమ్మెల్యేలు అందరూ కూడా మా మీద కేసులు ఉన్నాయని చెప్తే లేచారు. ఇప్పుడు ఇంతమంది మీద కేసులు ఎవరు పెట్టారు? సీని గారు, ఇంతమంది మీద కేసులు ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? సాయి రెడ్డి గారు పెట్టారా? లేదా జోగి రమేష్ పెట్టారా? లేదా ఐపీఎస్ అధికారులు పెట్టారా? పోలీస్ అధికారులే కదా. మరి ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు ఉండాలి కదా, తీసుకోవాలి కదా. ముఖ్యమంత్రి కేసులు కట్టడు కదా. అంటే ముఖ్యమంత్రికి ఊడిగం చేసింది కదా ఐపీఎస్. అవన్నీ కూడా కదలాలి. అవే డిమాండ్ వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రానున్న కాలంలో పార్టీని బతికించుకోవాలంటే, పార్టీలో ఉత్తేజం కలుగు చేయాలంటే 40% ఓట్లు వచ్చినాయని చెప్పాలి. ఏదో ఒక అలజడి. మళ్ళీ మేము వస్తామని రాష్ట్రపతి పరిపాలన ఏకంగా ఏది 50 రోజుల్లో 50 అదే అంటారు జనరల్ గా 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర బయలుదేరిందంట. అలాగనే అసలు ఈ అట్రాసిటీస్ మీద కానీ, అరాచకాల మీద కానీ, దౌర్జన్యాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడిన నైతిక అర్హత లేదండి.
అరాచకానికి పేటెంట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను ఆయన మీద ఉద్దేశపూర్వక కక్షతోనో, లేదంటే కోపంతోనో, లేదంటే తెలుగుదేశం పార్టీకి సహకరిద్దామని ఉద్దేశంతో నేను చెప్పటంలా. అది ఆయనకి తెలుసు సార్. ఆయనకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేసిండు, అచ్చెన్నాయుడు గారిని ఎలా తిప్పిండు, గోడలు ఎలా దూకారు పోలీసులు, దాడులు ఎలా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వటానికి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిందంట. ఇది దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట. అలాగనే ఆ ఒంగోలులో లేదా మాచర్లలో పట్టాభి గారి మీద కానీ, బోండా ఉమా మహేశ్వర గారి మీద కానీ ఎన్ని హత్యలండి, అన్ని మరణాలే కదా సార్. హత్యలు చేసి 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 అన్ని చేస్తే గాని ఆ దేవుడు కరుణించి అసలు అరాచకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు. ఢిల్లీలో హై డ్రామా అయింది. ఆయన గ్యాలరీ పెట్టమంటే ఆ గ్యాలరీకి అఖిలేష్ యాదవ్ రావడం. ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో సహకరించినా కూడా ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అవుతారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంత బొగచింది. ఆ రోజు కూడా మేము చూసాం. అసలు మాకు రాజధాని లేకోకుండా చేసి రాజధాని సంబంధించిన మహిళల కన్నీళ్లు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్రపతి పరిపాలన గురించి మాట్లాడే హక్కు అట్టుంది, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసే హక్కు అట్టుంది. ఏ అర్హత ఉంది? నేను కూడా గత 4 ఏళ్ళుగా మేము మాట్లాడాం. మేము పెట్టమన్నాం రాష్ట్రపతి పరిపాలన 356 ఆర్టికల్ ప్రకారంగా. శ్వాస ఆడటం లేదు, ఊపిరాటం, వీ కాంట్ బ్రీత్ అని చెప్పేసి హత్యలు జరుగుతున్నాయి. మాస్క్ అడిగితే చంపేస్తున్నారు, మాస్క్ పెట్టుకోకపోతే చంపేస్తున్నారు. ఏదో దొంగతనం నేరం మీద ముస్లిం వ్యక్తిని కుటుంబ సమేతంగా చంపేశారని మేము అడిగాం. నేను ఢిల్లీ వెళ్ళా. నేను కూడా ఢిల్లీ వెళ్ళా. మేము ఫోటోలు పట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నాం. మేము ఫోటోలు పట్టుకొని ఎస్సీ కమిషన్కి వెళ్ళా, ఎస్టీ కమిషన్కి వెళ్ళా, మహిళా కమిషన్కి వెళ్ళా. ఢిల్లీ పురవీధుల్లో తిరిగాం మేము. ఎవరు పట్టించుకున్నారు మా గోడు? జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నాడా? కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకుంది. ఈ రోజున మేము ఒకటే అనుకున్నాం. ఆ రోజున 24 ఎన్నికల్లో మన ప్రతాపం చూపించాలి, జగన్మోహన్ రెడ్డిని దించటమే ఏకైక మార్గంగా భావించాం. ఇక అంత తప్ప ప్రజాస్వామ్యంలో పరిష్కారం ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఏం పరిష్కారం ఉంటుంది? గిట్టని ప్రభుత్వాన్ని కిందకి దించడం తప్ప ప్రజలు చేయగలిగింది అదే. అది కూడా అంబేద్కర్ సెలవుతో 5 ఏళ్ళకు ఒకసారి ఆ వరం వచ్చింది ప్రజలకి. లేకపోతే అది ఉండేది కాదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆనందంగా ఉందంటే, లేదంటే సంబరాలు చేసుకుంటుందంటే, లేదా మంచి పరిపాలన ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారంటే అవకాశం ఏంటి? ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజా ప్రక్రియ. ప్రజలు శిక్షించేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. మామూలుగా శిక్ష కాదు, ఊహించిన శిక్ష. దెమ్మ తిరిగి బొమ్మ కనిపించే విధంగా 11 సీట్లు ఇచ్చేసి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా. సీనియర్ గారు నేను అడుగుతున్నాను, కోర్టులకు వెళ్తే ప్రతిపక్ష హోదా వస్తుందండి? వస్తుందా సీనియర్ గారు? అసలు చరిత్రలో ఎప్పుడైనా ఉందా? ఇది కోర్టు పరిధిలోకి వస్తుంది సార్, ఎందుకంటే స్పీకర్ గారు కదా అసెంబ్లీకి. సరే, అసలు ప్రతిపక్ష హోదా గారికి వస్తుంది అనుకుంటే ముఖ్యమంత్రి పదవి కోసం కోర్టుకు వెళ్ళొచ్చుగా. సోషల్ మీడియాలో అదే అడుగుతున్నారు, ఎందుకు ప్రతిపక్ష హోదా అడిగారు, ఆయనకి ఎవరు సలహాలు ఇచ్చేవారు లేరా, ముఖ్యమంత్రి సీఎం పదవి పోస్ట్ అడగొచ్చు అడగొచ్చు కదా. కదా, 40% ఓట్లు ఉన్నాయి, సీఎం సీట్ అడగొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇది? మీలాంటి నాలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళిపోయి ఎమ్మెల్యే పోస్ట్ అడగొచ్చు కదా. కరెక్టే సార్. ఇక దానికి ప్రజాస్వామ్యం ఎందుకు, ఎన్నికలు ఎందుకు? ఉమ్. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన అదండి. ఆయన అవగాహనది. ఆయన చిత్త వచ్చినట్టు పరిపాలిస్తారు. మరి ఆ పక్కనున్న 56 మంది సలహాదారులు ఏమైపోయారండి? అప్పుడు ఏమైపోయారు, ఇప్పుడు ఏమైపోయారు తెలియదు. కానీ వాళ్ళు తిన్నంత వరకు తిన్నారు. మరి అది చెప్పరో, లేదంటే చెప్పినా ఈయన వినడో. పైపెచ్చి చాలా దారుణం అండి. వాళ్ళ ఢిల్లీలో నేను విన్నాను. నన్ను చంపండి అంటున్నాడు ఆయన. నన్ను చంపండి, నా కార్యకర్తను వదిలేయండి. ఖచ్చితంగా గనక చేపల కోసం గనక కొంగ గనక ఎట్టయితే మోసం మామ అనుకుంటూ కొంగ జపం చేసినట్టుగా ఇదే పద్ధతి అండి. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పద్ధతి చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఈ దాష్టీకాల మీద కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా న్యాయ విచారణ అడుగుతున్నాం. ఇప్పుడు ఈ శిరోమణం చేసిన ఎస్ఐని ఏం చేస్తారు స్టేషన్లో? డాక్టర్ సుధాకర్ని కట్టేసి నడి వీధిలో అబాసు పాలు చేసి ఆత్మగౌరవం దెబ్బతినేలా చేసిన పోలీసుల మీద చర్యలు ఉంటాయా? పాపము ఆ అబ్దుల్ సలాం ఆత్మహత్యకి ఏమైనా పరిష్కారం ఉంటుందా? వీళ్ళకి ఏమైనా ఆర్థిక నష్టపరిహారం ఉంటుందా? ఇవన్నీ కూడా మరి అడగాలి. మరి మేము అడగాలి. కాకపోతే ప్రభుత్వం వచ్చింది, కొత్తగా ఉంది, 50 రోజులు 40 రోజులు అయిందని చెప్పి ఆగుతున్నాం. కానీ రోజులు గడిచే కొద్దీ భవిష్యత్తులో నా పోటీ మీద ఈ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మా జాతీయులందరూ ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సమస్యల మీద మాట్లాడుతున్నారు. కాకపోతే కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత గడువు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని, మేము కోరుకున్న ప్రభుత్వం కాబట్టి అనేది వెరసి ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక అర్హత గాని ఎలాంటి హక్కు గాని లేదు. కాబట్టి తప్పనిసరిగా అసలు అరాచకాలకి శాంతి భద్రతల విఘ్నానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ముఖ్యమంత్రి ఉంటే, ఆయన ముఖ్యమంత్రి పదవి ఉంటేనే పోలీసులు మంచోళ్ళు అండి. ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉంటే మాత్రం పోలీసులు మంచోళ్ళు కాదు. ఇప్పుడు పోలీసుల మీద చిందులేస్తున్నారు, ఎగిరెగిరి చిందులేస్తున్నాడు. చూసుకోండి అన్నాడు, చూస్తానన్నాడు, మరి బెదిరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వాన్ని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తున్నాడు. మరి దీన్ని ఎలా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ ముందరకాలకు బంధం ఉన్నట్టుగా నాకు తెలిసి భవిష్యత్తులో మళ్ళీ ఆయన మీద ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే అది ప్రజల్లో పలచన చేయాలని చెప్పేసి అని ఒక మాట ఈ సందర్భంగా సీని గారు, ఇప్పుడు చేపలు నీళ్ళలో ఉంటాయి, పక్షులు చెట్ల మీద ఉంటాయి. అలాగనే రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నట్టుగా ఏదో ఒక రంతి చెయ్యకపోతే ఆయన పార్టీ నిలబడటం చాలా కష్టం. ఇవాళ స్పీకర్ గారు ఒక లెటర్ వచ్చింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. నా లెటర్ ఇవాళ స్పీకర్ గారు చదివి వినిపించారు. అలాగనే పార్లమెంట్ లో కూడా రూల్ లీడర్ని, రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర అందరూ కూడా సుబ్బారెడ్డి గారిని, సాయి రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, తర్వాత అప్పిరెడ్డి గారిని, ఒక జగన్మోహన్ రెడ్డి అందరూ రెడ్డిని పెట్టుకున్నాడు. మరి పార్లమెంట్ అంతా కూడా రెడ్డిలో ఉన్నారు నాయకుల్లో. అదే నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే. అటు రాజ్యసభలోను ఇటు పార్లమెంట్ లో కూడా రెడ్డికే ఇచ్చాడు పదవులు. ఇంకో కులం ఎక్కడ అదేం లేదు. అంటే అంత సామాజిక న్యాయం అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు మనం ఎక్కువ మాట కూడా చెప్తాయి ఈ సందర్భంగా. ఏదన్నా ఒకటి అరా కనుక ఏదైనా సంఘటనలు జరిగితే, నేర ప్రవృత్తి సంఘటనలు జరిగితే ప్రభుత్వం దాన్ని స్పందించి చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప వీడు తెలుగుదేశమా, వీడి కాంగ్రెసా, వీడి వైసీపీనా, వాడు కమ్యూనిస్ట్ అని చెప్పని క్రైమ్కి రాజకీయాలు పొలవకూడదండి. హత్యే, అత్యాచారం అత్యాచారం, దాడి దాడి. నేరాన్ని నేర ప్రవృత్తులను చూడాలి, నేరాన్ని పోలీసులకు అప్పచెప్పాలి. దాని మీద రాజకీయాలు చేసుకుంటూ ఆ రాజకీయ వంటకాలు చేస్తే మాత్రం దుర్మార్గంగా ఉంటుంది. అందుకని చట్టం కఠినంగా ఉండాలి. శాంతి భద్రతల విషయంలో ఇప్పటికీ శాంతి భద్రతలు కుదుటపడలేదు. ఇంకా గంజాయి దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతుంది, నేరాలు దొరుకుతున్నాయి అనేది సాక్షాత్తు హోంమంత్రి గారే చెప్తున్నారు. ఆ నేరాల మీద ఏం చర్యలు తీసుకోవడం అనేది తప్పనిసరిగా గట్టైన కట్టడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు సార్. సో నేరాలు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, కానీ వాటికి రాజకీయ రంగు పులవడం అనేది, అంటే రాజకీయ పరంగా జరిగితే వేరు, ఇక్కడ వాళ్ళ సొంతంగా జరిగిన వాటికి కూడా రాజకీయంగా రంగు పులవడం అనేది తప్పు. అలాగే మీరు చెప్పినట్టు ఈ ఢిల్లీ నాటకాలని చెప్పేసి ఖచ్చితంగా ఇవన్నీ పూర్తిగా తొలగిపోవాలి. ఇంతకుముందు ప్రజలు మళ్ళీ 2019లో బుట్టలో పడినట్టు ఇలాంటి నాటకాలకి మాయలో పడరని చెప్పి ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు శ్రీనివాస్.